ఈ నడుమ దొంగలు బాగా దోసుకుపోతురోళ్ళ వాళ్ళకు భయం అనేది ఉండలేదు. ఒకప్పుడంటే రాత్రిపూట దొంగతనాల ఏటి, ఇప్పుడు పట్టపగటిలే దిగబడుతురు. మరి వాళ్ళకు గంత ధైర్యం ఎందుకు కావచ్చు? పోలీసులు దొరకబట్టలేరనే నమ్మకం అయ్యింది. అవో కొందరు చూడురి పొద్దు పొద్దుగాలనే ఎట్లా డ్యూటీ ఎక్కిరో. ఈ దొంగలు పాడుగాను అసలు వీళ్ళకు బుద్ధి రాదా ఇక? ఏం మనుషులల్లా గిట్ల గోసవచ్చుకుంటుర్రు? అగో మన హన్మకొండ జిల్లా సుబేదారి కోడనొల్ల ఒక అక్క పొద్దుగాలనే ఇంటి ముంగట ముగ్గేసుకుంటుంది. అంతల్నే ఒకడొచ్చిండు, గొలుసు గుంజుకొని ఉరికిండు. అగో ఇడ బండి మీద ఈయన సాయితగాడున్నాడు చూడు. ఆ ఇద్దరు కలిసి పరారుగా. పాపం ఆ అక్కనేమో వాళ్ళెంబడి పడ్డది. రాయితోనో చెంబుతోనో కొడదామని చూసింది గాని వాళ్ళు ఆగుతే కదా. అగో వాళ్ళ దవడలు దగ్గర వడ, వాళ్ళ చేతులు ఇరిగిపోను, వాళ్ళ కళ్ళల కారం కొట్ట, వాళ్ళను మైసమ్మ మాయం చెయ్య, పోషమ్మ పొత్తం పెట్ట, లేకుంటే ఏంది మరి పొద్దుగాలనే బండి మీద వచ్చి మరి గొలుసులు ఎత్తుకపోయిరంటే వాళ్ళకు ఎవలిచ్చి నిమ్మత అసలు? ఇగో దొంగలు ఎవ్వరు దొవ్వకు వాళ్ళు పోయినాక పోలీసులు వచ్చిర్రు. ఎట్లెట్ల దొంగతనం జరిగింది, గొలుసు ఎట్ల ఎత్తుకపోయిండు, ఎటుకెళ్ళి ఉరికిర్రు, ఎన్ని తులాల గొలుసది, ఇవన్నీ ఆ అక్క కాడ అరుచుకున్నారు. జల్లిన్నే పట్టుకుంటామని ఆమెను బుజగరిచ్చిర్రు. కాదు అసలు ఈ దొంగలకు ఏం చేస్తే బుద్ధొత్తది కావచ్చు? అరే ఇంట్లున్నా తెగబడుతుర్రు, ఊరికి పోయినా లూటీలు ఎత్తాన్లు, రోడ్డు మీద నిల్సున్నా గొలుసులు ఎత్తుకపోతుర్రు. గింత ధైర్యం గల్లకు ఎట్లొచ్చింది కావచ్చు? పొద్దుగాలనే గింత ప్లానింగ్లు పెట్టుకున్నోళ్ళు గిదే ప్లానింగ్లు గిదే ధైర్యము ఏదన్నా కష్టపడి పనిచేసే దాంట్లో పెడితే ఏమైతుందో? దొంగ సొమ్ము తినంది వాళ్లకు పొద్దెల్లదా? కాలు రెక్కలు ఆగయా కథ గాని?